మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం డంపింగ్ యార్డ్కే అనుమతులు ఇవ్వగా దానిని నిరసిస్తూ నర్సాపూర్ శివస్వాముల ఆధ్వర్యంలో శ్రీ రాజేశ్వర శివాలయం నుంచి ద్విచక్ర వాహనాల ద్వారా మహార్యాలీగా నగరం పురవీధుల గుండా చౌరస్తా మీదుగా నర్సాపూర్ చెరువు వరకు వీరప్ప గురూజీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి చెరువులో గంగమ్మకి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరప్ప గురూజీ మాట్లాడుతూ హైదరాబాద్ కి అతి సమీపాన ఉన్న ఏకైక ప్రకృతి వనం నర్సాపూర్ పట్టణ ప్రాంగణం కాలుష్య రహితంగా విరాజిల్లుతుందని, ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డ్ కోసం అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ ఉన్న ప్రకృతి మరియు చెరువు కలుషితమవుతుందని, ప్రజలు అనేక రుగ్మతలకు లోను కావాల్సి వస్తుందని, భవిష్యత్ తరాలకు వినాశనం ఏర్పడుతుంది. కావున ప్రభుత్వం వెంటనే ఈ డంపింగ్ యార్డ్ అనుమతులను వెనక్కి తీసుకొని నర్సాపూర్ ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాపాడదాం కాపాడదాం గంగమ్మ తల్లిని, కాపాడదాం కాపాడదాం గంగమ్మ తల్లిని, కాపాడదాం 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 ప్రకృతి వనాన్ని, కాపాడదాం 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 ప్రకృతి వనాన్ని, కాపాడదాం కాపాడదాం. సద్గురు సగ్గి బాబా కొన్ని కోట్ల మొక్కలను నాటి ప్రకృతిని కాపాడుతూ ఉన్నాడు. మరి మేము కూడా పుట్టినరోజు అయినట్లయితే ప్రతి శివదీక్షా స్వామి తన పిల్లలు కానీ తన ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా లేదా వివాహ దినమైనా దయచేసి ఈ భావితరాలకు మేలు చేసేటటువంటి ఒక చెట్టును ఎక్కడైనా ఒక తాన ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చే వృక్షాన్ని రావి, మేడి, జువ్వి, అట్లానే మారేడు ఇట్లాంటి వృక్షాలు పెడతారని, అట్లానే ఈ గంగమ్మ తల్లిని రక్షించాలి, వన చైతన్యాన్ని రక్షించాలి, వనాన్ని రక్షించాలని కోరుకుంటూ గంగా మాతాకి గంగా మాతాకి గంగా మాతాకి గంగా మాతాకి గంగా మాతాకి గంగా మాతాకి. గంగా, యమున, సరస్వతి ఈ నదులన్నీ కూడా సుమారుగా 12-15 కిలోమీటర్ల వ్యాసంతో దూరం తెల్లి ఎన్నో చక్కటి వృక్షాలున్నాయి. ఔషధి గుణాలు కలిగినటువంటి వృక్షాల నుంచి వర్షం పడితే ఆ నీళ్ళంతా ఇక్కడికి వస్తాయి. ఒక 30-35 సంవత్సరాల క్రితం శివదీక్ష తీసుకుంటే ఇక్కడనే వచ్చి స్నానం చేసేవాళ్ళము, ఈ నీళ్లు తాగేవాళ్ళము. మరి ఇప్పుడు కనీసము స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తామనేటటువంటి దృక్పథంతో మరి డంపింగ్ యార్డ్ చేస్తూ కొన్ని వేల లారీల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తర్వాత తరం ఏదైతుందో మమ్మల్ని కూడా తిట్టుకుంటారు. తర్వాత ఈ ప్రకృతిని ఎప్పుడైతే మనము కాపాడుతామో అది మొత్తం మనను కాపాడుతుంది. లేకపోతే ఇప్పుడున్నటువంటి వైద్యాలయాలు కానీ ఈ ఫార్మసీ, మెడికల్ కానీ ఏది కూడా పనిచేయదు ఇక ముందు. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవాలి. నర్సాపూర్లో చాలామంది కూడా అగ్నిహోత్ర చేస్తూ ఉన్నారు. అగ్నిహోత్ర ద్వారా మరి భోపాల్లో గ్యాస్ లీక్ అయినప్పుడు చాలామంది చనిపోయారు. అగ్నిహోత్ర చేసిన వాళ్ళు మాత్రం బతికిరు. అంటే ఆ రక్షణ కోసం, అంటే ప్రకృతిని కాపాడడం కోసానికి సుమారుగా 100-120 మంది అగ్నిహోత్ర పాత్రలు తీసుకొని ఆవు పీడికలతోటి ప్రతిరోజు కూడా ఈ అగ్నిహోత్ర చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి శివస్వాములంతా కూడా మరి అప్పుడు ఆ 30 సంవత్సరాల కింద చూస్తే ఒక తీరుగా, ఇప్పుడు ఒక తీరుగా, తర్వాత ఇప్పుడు ఆ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు, ఎక్కడున్నాడు ఆ పిల్లవాడు? శివ ఉన్నాడు, చూసిండు, ఆయనకు కూడా తెలుసు. ఆయనకి ఏం చెప్పారు అంటే మరి ఆయన పెద్దగా అయ్యేసరికి ఈ నీళ్లు మరొక మూసీ నదిగా మారుతుందా? అది మూసీ నది అంటున్నాము, అది నదా లేకపోతే మురికి కాలువనా అనేది కాకుండా అయిపోయింది. సేమ్ అదే మాదిరిగా ఇది కాకుండా ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, అట్లానే ఈ వనాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ డంపింగ్ యార్డ్ అనేది మా ప్రాంతంలో ఇక్కడ చేయకూడదు, ఇక్కడ దీన్ని తొలగించాలని చెప్పేసి ఏకకంఠంతో మేమంతా కూడా కోరుకుంటూ వన చైతన్య యాత్ర చేస్తూ ఆ అడవి మాతను అట్లానే గంగమ్మ తల్లిని నమస్కారం చేసుకొని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.